హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. ఎప్పుడూ చేసుకునే రొటీన్ కూరల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ములక్కాడతోటి మసాలా కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ మసాలా కూరను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులను కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ ఏమాత్రం మాడిపోయినా కూడా కూర రుచి అస్సలు బాగోదండి. కనుక లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే అర నిమిషం ముందు 1 స్పూన్ గసగసాలను వేసుకుని గసగసాలను కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. ముందు వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుని తర్వాత వాటర్ని వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి తరుగు వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయలను కోసుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలను మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి. అందుకని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత 2 మీడియం సైజులో ఉండే టమాటాలను మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటా పేస్ట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. స్పైస్ పౌడర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఈ టమాటా ప్యూరీ నుండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు 2 మీడియం సైజులో ఉండే ములక్కాడలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ములక్కాడ ముక్కలను ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాలకే ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా ఇందులో వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 5 నుంచి 7 నిమిషాల వరకు అంటే ములక్కాడలు మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా గ్రేవీ అంతా కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒకసారి ములక్కాడలను కూడా చెక్ చేసుకోండి. ములక్కాడలు సాఫ్ట్గా అయినట్లయితే కూర రెడీ అయిపోయినట్లే. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఇలా రెడీ చేసుకున్న ఈ కూరని కేవలం రైస్లోకి మాత్రమే కాకుండా జీరా రైస్, బగారా రైస్, చపాతీ, రోటీ లాంటి వాటిల్లో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చండి. ఈ సింపుల్ ములక్కాడ మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.